ఈ జనవరి నుండి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది వృషభ రాశి వారికి విశేషంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. మెయిన్గా వృషభానికి ఏమవుతుందంటే ధనస్థానంలో గురుడు ప్రవేశిస్తాడు మే నుండి. అలాగే శనీశ్వరుడు ఏప్రిల్ నుండి ఏకాదశంలోకి వస్తాడు. రాహు దశమంలో ప్రవేశిస్తాడు. ఆ చతుర్థంలో కేతు యొక్క ప్రభావం కనబడుతుంది. వ్యవసాయము, రైతులు, ఫిషరీ వ్యాపారం చేసేవారు ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ సంవత్సరం అద్భుతమైన ప్రాఫిట్స్ వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి 100% జయమే అవుతుంది. సక్సెస్ మిమ్మల్ని ఫాలో అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే స్వయం ఉపాధితో ముందుకెళ్ళేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా సంవత్సరం పట్టిందల్లా బంగారం అనుకోవచ్చు. బేసిక్ ఏంటంటే ఈ సంవత్సరం శనీశ్వరుడు ఏప్రిల్ తర్వాత ఏకాదశంలోకి వస్తాడు. సువర్ణమూర్తే వస్తాడు. వచ్చినప్పుడు 100% ప్రాఫిట్ మీకు తీసుకొస్తాడు. స్పెషల్లీ స్టీలు, సిమెంటు, ఐరన్, స్క్రాప్ బిజినెస్, పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్,